సంపద ప్రముఖ నానావిధ పుష్కలము భరిత వృక్షములతో కూడి పలు పలు తెరుగుల గులుకుల పూతలను పులువిందులను సెలయల్లును కలిగి ఉండను. ఈ యోగెల్లరు నా పర్వత శిఖరమును నందురు. అచ్చటనే యక్ష కిన్నర గంధర్వ సిద్ధ చారణ్య విద్యుదమును నివాసము చేయుచుందురు. ఆ రమ్యమైన పర్వత శ్రేష్టమును సర్వవ్యాపి పరమశివుడు ప్రమద గణంబుల చుట్టూ కోల్చుకుండగా పార్వతీ సమేతుడై దేవతల కందరకు దర్శనం ఒసగెను. అప్పుడు అగ్ని వాయు సూర్యచంద్రులకు సకల దేవతలను వశిష్ఠుడు మొదలగు సకల ఋషులను బ్రాహ్మి మొదలను అష్టసిద్ధులను రంభ తిలోత్తమ మేనక మొదలగు దేవకాంతులను చండిక మొదలగును సప్తమాతలను వినాయకుడును కుమారస్వామియు నందును మొదలగు ప్రమదగాములను సారూప్యము నొంది ఉండేది. అప్పుడు ఆ సంభరిత్యం పరమేశ్వరుని ప్రేరంపున నారదుడు మొదలగు ఋషులు గానము చేయది. ఆ ఋషులు సకల శ్రావ్యముగా గానము చేయుచుండగా వారి గానమునకు దిగనట్లు వ్యాధునమును వాయించుచు తాళములు వేయించు రంభాలుగా అప్సరసులు నాట్యము కలిపిరి. వారందరి లోపల గడుచక్కదైన రంభ మిక్కిలి వినోదముగా నాట్యము సల్పి ఈశ్వరునికి పరమ సంతోషమును కలిగించెను. అప్పుడు భృంగిరికి ప్రమదుడు శివుని ఎనుమతి పడిసి ఎప్పటి పరమశివునికి సకల దేవతలను నువ్వు పుట్టినట్లు పార్వతీ పరమేశ్వరులకు ముందుట హాస్యము చేశాను. ఆ హాస్యమును చూచి దేవతలందరూ పార్వతకు గృహములను మారుమోగినట్లు కడుపుబ్బా నవ్వుకుంటేది. ఆ ప్రహాసనమును ముగిసిన తరువాత పరమశివుడు తన భక్తుల్ని చూసి, ఓ తుంగిరికి బాగుగా హాస్యము చేసి నీ ప్రవహాసమునకు మిక్కిలి ఆనందించింది. యా భృంగిరిటిపై మిక్కిలి ప్రేమగలు వాడి ఎవడు అంతటా నా భృంగిరిటి శివుని యొక్కడు దేవతల యొక్కను మండలమును వడిసి పార్వతీదేవిని విడిచి పరమశివునికి మాత్రం ప్రదక్షిణం గావించి నమస్కరించాను. అప్పుడు పార్వతి తన నాదుని చూచి, ఈ భృంగిరిటి నన్ను వదిలిపెట్టి నీకు మాత్రమే ప్రదక్షిణము గావించే ఎండుదని కారణం అని అడగగా శశిరేఖనుడు, ఓ ప్రియా, గ్రామము నెరిగిన యోగులు నిన్ను మొక్కరు. వారిని నిలువన పని లేదు అని పార్వతికి చెప్పాను. ఇట్లు పరమశివుడు చెప్పగా పార్వతి తన ప్రియుని మీద కోపముచే అతనిని చూచి తన శక్తిని ఆకర్షించప్పుగా పరమేశ్వరుడు ప్రియవియోగముచే చిక్కిపోయాను. అంబికయు ప్రియ వియోగముచే చిక్కి దేవతలు వేడుకుంటున్నాడు. శాంతి నొందక కైలాసం విడిచి ఎండెంటి మీద పగలేని సింహవ్యాఘ్ర మృగంబులతో కూడిన మహర్షుల కుడికి పట్టును జనుల కందరకు ప్రీతికరమైన ఎన్ని కోర్కెలు వసలుస్తున్నాయో గౌతమునమున చోయి చేరను. ఎక్కువ బ్రహ్మదేవి